శుభోదయం గణేష్ గారు. నమస్కారం అండి. ఇవాళ మీరు చెప్తారా శ్రీవాస్త కదా? చెప్తానండి. 2 రోజులు అనుకుంటాం కదా. వచ్చారా మన వాళ్ళు? నమస్కారం గురుగారు, వచ్చేసామండి. ప్రారంభించండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిస్సీద సాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్ర్యవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం సోదకం కలశం తండులేషు నిధాయ బ్రాహ్మణాన్ ప్రార్థయేతు. ఓం సోదకం కలశం తండులేషు నిధాయ బ్రాహ్మణాం ప్రార్థయేత్. సోదకం కలశం తండలేషు నిధాయ బ్రాహ్మణాం ప్రార్థయేత్. బ్రాహ్మణాం సున్న కాదండి, బ్రాహ్మణాన్ ప్రార్థయేతు. బ్రాహ్మణాన్ ప్రార్థయేత్. ఓం కర్మణ పుణ్యాహం భవంతో బ్రువంతో. ఓం పుణ్యాహం కర్మణోస్తు ఏవంత్రి. ఓం కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. ఓం పుణ్యాహం కర్మణోస్తు ఏవం త్రిః. ఓం కర్మణ గురుగారు చెప్పండి. ఓం చెప్పండి. కర్మణ పుణ్యాహం భవంతో బ్రువంతు. ఓం పుణ్యాహం కర్మణోస్తు ఏవం త్రిః. యత్ పుణ్యం నక్షత్రం తద్వత్కర్వీతో పౌయుషం. యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్.
యత్ర జగమ్యం పశ్యేతు తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఇవి మంత్రం వస్తే ఓం చెప్పండి. గురుగారు. ఓం యత్ పుణ్యం నక్షత్రం తద్వత్ కుర్వీతోపవ్యుషం యదై యదా వై యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ యత్ర త్ర పైకన్నారు. యత్ర జఘన్యం పశ్యేతు. యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారి స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. ఓం యత్ పుణ్యం నక్షత్రం యద్వత్ నక్షత్రం గట్టిగా చెప్పండి. యత్ పుణ్యం నక్షత్రం. యత్ పుణ్యం నక్షత్రం ఆ, తద్వత్ కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి నక్షత్రం అనేటువంటిది సున్నా చెబుతున్నారు. అథ నక్షత్రం నైతి. పెదవులు కలపవాకండి. అథ గురుగారు. నక్షత్రం నైతి. అత నక్షత్రం నైతి ఆ, అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారి స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం కర్మణే శ్రీనివాస శర్మణే లేకపోతే కర్మణే శ్రీవత్స జన్మణే స్వస్తి భవంతో ఓ బ్రువంతు. శ్రీవత్స శర్మణే ఓగు స్వస్తి కర్మణోస్తు. ఓం ఏవంద్రీ చెప్పండి. ఓం కర్మణే శ్రీవత్స శర్మణే స్వస్తి భవంతో ఓ భ్రువంతు. ఓం శ్రీవత్స శర్మణే ఓగు స్వస్తి కర్మణోస్తు. ఏవం త్రిః. అంతే. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఇది ఈ మంత్రాన్ని కూడా చిన్నగా ఆశీర్వచనం చెప్పేమో శతమానం చెబుతాం కదా, దానికంటే ముందర ఈ మంత్రం చెప్పి శతమానం భవతి అని చెప్పచ్చు. లేకపోతే వనమాలి గదీశార్ణి శంఖి చక్రి జనందకి ఈ శ్లోకమైన చెప్పవచ్చండి. ఇది కూడా చాలా మంచి మంత్రం ఆశీర్వచనానికి. అంటే ఇంద్రుడు ఈ ఇత్యాదులు వీళ్ళందరూ కూడా వీళ్ళని రక్షించుగాక అని చెప్పని దీనికి తాత్పర్యం వస్తుంది. అది ఓం కర్మణ రుద్ధిం భవంతో బ్రువంతో కర్మ రుధ్యతాం ఏ మంత్రి. ఓం కర్మణ రుద్ధిం భవంతో బ్రువంతు. ఓం కర్మణ రుధ్యతాం ఏవం త్రిః. ఓం కర్మణ రుద్ధిం భవంతో బ్రువంతు. ఓం కర్మణ రుధ్యతాం ఏవం కర్మ త్రిః. రుధ్యతాం కర్మ రుధ్యతాం అంతే. ఏవం ఓం త్రిః. కర్మణ వృద్ధిం భవంతో బ్రువంతు కర్మ రుధ్యతాం ఏవం త్రిః. ఓం కర్మణ రుద్ధిం భవంతో బ్రువంతు. ఓం కర్మ రుధ్యతాం ఏవం త్రిః. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాను హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరా. చెప్పేసేయండి. ఓం రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు
अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः वीराः। మళ్ళీ ఇంకో మాట చెప్పండి. ఓం రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్ర దేయన్నో వాక్యం అస్తు. చెప్పేసేయండి సారు. మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు. అలాగూ మిత్రం దేవం మిత్రదేయన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్త వీరాః. శరదస్త వీరా శారదత్వం గురుగారు, శతం జీవేమ శరదస్త వీరా. శతం జీవేమ శరదస్త వీరాః. శారదాత్వం చెప్పట్లేదు మీరండి. శ- శతం జీవేమ శరదస్త వీరా. శతం జీవేమ శరదస్త వీరాః. కలిపి శతం చెప్పండి. జీవేమ శరదస్త వీరాః. త్రీణి త్రీణి వై దేవానా వృద్ధాని. త్రీణి వై దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసి. కలిపి చెప్పచ్చు. త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః దధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్ఠతి. త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి. అనుదాత్తం చూస్తున్నారు కదా. గురుగారు. త్రీణి ఛందాగుంసి. త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయం ఇమే లోకాః. త్రయ ఇమే లోకాః త్రయ త్రయ. ఇమే లోకాః. త్రయ ఇమే లోకాః త్రయ ఇమే లోకాః రుధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్ఠతి. ఈ వాక్యం కలిపి చెప్పేసేయండి. హృద్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్ఠతి. రుధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్ఠతి. తర్వాత వృద్ధిం భవంతో బ్రువంతు వృద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః. ఓం వృద్ధిం భవంతో బ్రువంతు ఓం వృద్ధ్యతాం వృద్ధి సమృద్ధిః. ఓం వృద్ధిం భవంతో బ్రువంతు ఓం వృద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః. ముఖ సమం కలశముద్ధరేతు కర్మణః పుణ్యాః సమృద్ధిరస్తు. ముఖ సమం కలశముద్ధరేత్ కర్మణ పుణ్యా సమృద్ధిరస్తు. కర్మణః పుణ్యాః సమృద్ధిరస్తు. గురుగారు, ముఖ సమ కలశముద్ధరేత్. ముఖ సమం కలశముద్ధరేతు ముఖ సమం కలశముద్ధరేతు కర్మణః పుణ్యాః సమృద్ధిరస్తు. ముఖ సమం కలశముద్ధరేత్ ముఖ సమం కలశముద్ధరేత్ కర్మణ పుణ్యాః సమృద్ధిరస్తు. విసర్గలు వినబడాలండి. కర్మణః పుణ్యాహం కర్మణః పుణ్యాః సమృద్ధిరస్తు. కర్మణః పుణ్యాః సమృద్ధిరస్తు. కర్మణః పుణ్యాః సమృద్ధిరస్తు. అంతే. ముఖ సమం కలశముద్ధరేత్ కర్మణః పుణ్యాః సమృద్ధిరస్తు. ఓం వామదక్షిణ హస్తాభ్యాం అదే కలశం ఉద్ధరేత. ఎందుకంటే వృద్ధిం భవంతో బ్రువంతు వృద్ధ్యతాం వృద్ధిః సమృద్ధి. అదంతా చెప్పుకున్నాం కదా. అవును గురుగారు. ఓం వర్షశత సంపూర్ణమస్తు స్వస్తి కర్మణః పుణ్యాః సమృద్ధిరస్తు. వర్షశత సంపూర్ణమస్తు. గోత్రాభివృద్ధిరస్తు. శ్రీ మీది గోత్రమే ఉన్నారు. ఆత్రేయ గోత్రం గురుగారు. ఆత్రేయ గోత్రాభివృద్ధిరస్తు. శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు. శుభగుం శుభమస్తు. పునరపి గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సర్వసంపదస్తు. వర్షశత సంపూర్ణమస్తు. ఆత్రేయస్య గోత్రాభివృద్ధిరస్తు. ఆత్రేయస్య కాదండి, ఆత్రేయస గోత్రము. మీ గోత్రం ఆత్రేయస
గోత్రం కాబట్టి ఆత్రేయస గోత్రాభివృద్ధిరస్తు. అలాగే భారద్వాజస గోత్రాభివృద్ధిరస్తు, హరితస గోత్రాభివృద్ధిరస్తు. ఏ గోత్రం అంటే ఆ గోత్రం చెప్పుకోవాలండి. ఆత్రేయస గోత్రాభివృద్ధిరస్తు, శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు, శుభగం శుభమస్తు, పునరపి గో బ్రాహ్మణేభ్య శుభం భవతు, సర్వసంపదస్తు ఇత్యుదకం నిన్నే అక్కడి వరకు చెప్పారు గురుగారు. భగవాన్ వాస్తోస్పతి ప్రీయతామితి భవంతో బ్రువంతో. భగవాన్ వాస్తోష్పతి ప్రియతామితి భవంతో అబ్రువంతో. భగవాన్ వాస్తోస్పతి ప్రీయతాం. భగవాన్ వాస్తోష్పతి ప్రియతాం. ఆ తర్వాత ఆ వరుణ కలశంలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి ఈ అనువాకం అంతా చెప్పేదాకా ఆ చివరికైనా సరే ప్రోక్షణ చేసుకోవచ్చు. అది ఇది చెవుతో కూడా ప్రోక్షణ చేయవచ్చు, చేసుకోవచ్చు. శుచీవో హవ్యామరుత శుచీనాగుం శుచిగుం హినోమ్యధ్వరగుం శుచిభ్యా. చెప్పండి వాక్యం అది. ఓం శుచీవో హవ్యామరుత శుచీనాగుం శుచిగుం హినోమ్యద్వరగుం శుచిభ్యః. ఓం శుచీవో హవ్యామరుత శుచీనాగుం శుచిగుం హినోమ్యద్వరగుం శుచిభ్యః. రతేన సత్యమృత సపాయన్ శుచి జన్మాన శుచయ పావకాః. ఋతేన సత్యమృత సాప ఆయన్ శుచి జన్మాన శుచయః పావకాః. ఋతేన సత్యమృత సాప ఆయన్ శుచి జన్మాన శుచయః పావకాః. అగ్నిశుచివ్రతతమశుచిర్విప్రశుచి కవి. అగ్నిశుచివ్రతతమశుచిర్విప్రశుచిర్కవిః. అగ్నిశుచివ్రతతమశుచిర్విప్రశుచి వ్రతతమశుచిర్విప్రశుచి కవి. మీరు అగ్నిశుచివ్రతతమశుచిర్ రేఫ చెబుతున్నారు అక్కడ. అగ్నిశుచి అంతే తప్పండి, ఇక్కడ రేఫ లేదు, విసర్గలు కానీ లేవు. అగ్నిశుచి వ్రతత మశుచిర్విప్రశుచి కవి. అది అగ్నిశుచివ్రతతమశుచిర్విప్రశుచిః కవిః. మళ్ళీ అగ్నిశుచివ్రతతమశుచిర్విప్రశుచిః కవిః. శుచిరోచత ఆహుత. శుచిరోచత ఆహుతః. శుచిరోచత ఆహుతః. ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రాజంత ఈరతే. ఉదగ్నే శుచయస్తవ ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రాజంత ఈరతే. ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రాజంత ఈరతే. ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రాజంత ఈరతే. తవ జ్యోతిగుష్యర్చయః. తవ జ్యోతిగుష్యర్చయః. తవ జ్యోతిగుష్యర్చయః. ఏతోర్వింద్రం సవామ శుద్ధం శుద్ధేన సామ్నా. ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా. కలిపి చెప్పండి, మా ఆపద్దు మధ్యలో. ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా. శుద్ధైరుక్తైర్వా ఆవృధ్వాంసం శుద్ధ ఆశీర్వా నమమత్తు. శుద్ధైర్వృద్ధైర్వా వృద్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు. మళ్ళీ చెప్పండి. శుద్ధైర్వృద్ధైర్వా కాదండి, ఇక్కడ తేడా ఉంది. శుద్ధైరుక్త కింద తావచ్చు. శుద్ధైరుక్తైర్వా వృధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు.
शुद्धैरुक्थैर्वान् वृद्वांसं शुद्ध आशीर्वान् ममत्तो మళ్ళీ शुद्धैरुक्तैर्वान् वृद्वांसं ఇక్కడ సున్నా లేదు సారు. మీరు శుద్ధైరుక్తైర్వా అని చెప్పిన సున్నా పెడుతుంది నాకు. ఆ సున్నా లేదు. శుద్ధైరుక్తైర్వా వృద్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు. शुद्धैरुक्तैर्वा वृद्वांसं शुद्ध आशीर्वान् ममत्तो అది తేడా తెలిసింది కదా ఇప్పటికి ఇంతకడికి. ఇంద్ర గురుగారు. శుద్ధ నాగై శుద్ధ శుద్ధాభిరుచిభి. इंद्र शुद्धो न आगहि ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరుచిభి. इंद्र शुद्धो न आगहि शुद्ध शुद्धाभिरुतिभिः इंद्र शुद्धो न आगहि शुद्ध మీరు ఆ నా అనేటువంటిది ఉదాత్తం నాకు వస్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఇంద్ర మొట్టమొదట నా కిందకి అనుదాత్తం అండి. ఇంద్ర శుద్ధో నా ఆగహి శుద్ధ శుద్ధాభిరుచిభి. इंद्र शुद्धो न आगहि इंद्र शुद्धो न आगहि शुद्ध शुद्धाभिरुतिभिः తృప్తిగా లేదు కానీ ఇంద్ర శుద్ధో నా అక్కడ దాకా చెప్పండి. అలాగే గురుగారు. ఇంద్ర శుద్ధో నా ఆగహి గురుగారు. ఇప్పుడు అర్థమైంది, తేడా కనిపించింది గురుగారు. అది తేడా కనిపిస్తుంది కదా గురుగారు. అది. ఇంద్ర శుద్ధో నా ఆగహి శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధోరయిన్నిధారయ శుద్ధో మమతి సౌమ్య. శుద్ధో రయిన్నిధారయ శుద్ధో మధ్య సౌమ్యః శుద్ధో రయిన్నిధారయ శుద్ధో మధ్య సౌమ్యః ఇంద్ర శుద్ధో నాగహి ఇంద్ర శుద్ధో హినో రయిం శుద్ధో రత్నాని దాసుషే. ఇంద్ర శుద్ధో హినో రయిన్ శుద్ధో రత్నాని దాసుషే ఇంద్ర శుద్ధో హినో రయిన్ శుద్ధో రత్నాని దాసుషే శుద్ధో వృత్రాణి జిఘ్నసే శుద్ధో వాజం శిశాసీ. శుద్ధో వృత్నాని జిఘ్నసే శుద్ధో వాజన్ శిశాససి శుద్ధో వృత్రాణి జిఘ్నసే శుద్ధో వాజం శిశాససి బ్రాహ్మణే స్వమృతగుంహితం ఏన దేవా పవిత్రేణ. బ్రాహ్మణేష్వమృతగుం హితం ఏన దేవా పవిత్రేణ. వరుసగా చెప్పేసి తేలిగ్గా ఉంటుంది. ఆ. చెప్పండి ఈ వాక్యం చెప్పండి. బ్రాహ్మణే బ్రాహ్మణే స్వమృతగుం స్వమృతగుం హితం. హితం ఏన దేవా పవిత్రేణ. విసర్గలు చెబుతున్నారుగా. గురుగారు ఏన చెప్తున్నాను. దేవా పవిత్రేణ. చెప్తున్నాను గురుగారు. ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునః చెప్పండి, నాతో చెప్పచ్చు. ఆత్మానం పునతే సదా. ఇది చెప్పేస్తాను గురుగారు. చెప్పండి. ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ. మళ్ళీ చెప్పండి. ఆత్మానం తేన సహస్రధారేణ. తేన సహస్రధారేణ. మళ్ళీ తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా. పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మ విదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమా పునాతు సోమస్వస్త్యా వరుణః సమీచ్యా యమో రాజా ప్రమృణాభిః పునాతు మా.
జాతవేదా మూర్జయంత్యా పునాతు. జాతవేద ఆ వాక్యం మళ్ళీ చెప్పండి. జాతవేదా మూర్జయంత్యా పునాతు. దీర్ఘం చెబుతున్నారు కదా. గురుగారు. జాతవేద మూర్జయంచ పునాతు. జాతవేదా మూర్జయంత్యా పునాతు. నాకు మూ అన్నట్టుగా వినపడుతున్నది సారు. గురుగారు జాతవేద మో మోనే ఆ, చెప్తున్నాను గురుగారు. సరేనండి. మూర్జయంత్యా పునాతు. అయితే సరే చెప్పండి. ప్రాచ్యాం దిశి దేవ అర్తిజో మార్జయంతాం. వరుసగా చెప్పేయండి. ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం. దక్షిణాయ దక్షిణాయ గురుగారు. చెప్పండి. దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం. ప్రతీచ్యాం దిశి గృహాః పశవో మార్జయంతాం. ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం. ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం. వాక్యాలు కూడా చెప్పండి. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానా నామభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వరాదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః స్వస్తి పుణ్యాః వాచన మంత్రాది కర్మణ పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణాం మానసోత్సాహ పరిమితి హిరణ్యం దుభ్యమాం సంప్రదదే నమమా. చెప్పేసేయండి. స్వస్తి పుణ్యావచనం చోట కర్మణ పుణ్యావచన అదే తేడా. ఏతేభ్యో చెప్పేసేయండి. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానా నామభ్య శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్య కర్మణ పుణ్యాః స్వరూపేభ్య అక్కడ కాకపోద్దండి. ఎక్కడైనా సరే విసర్గలు ఆపేసేయండి. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానా నామభ్య విసర్గలు నానా గోత్రేభ్య ఎక్కడొచ్చినా సరే అంతే తప్ప భ్యో అని ఒక్కటి అనిపిస్తే అది ఏ యొక్క ఇది విభక్తి తెలియదు మనకి. అందుకనండి. అలాగే మళ్ళీ ఒక మాట చెప్పండి. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానా నామభ్యః శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః కర్మణ పుణ్యాః వాచన మంత్రజప దక్షిణాం మానసోత్సాహ అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః. వాస్తోస్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వావేశో అనమీవో భవానః. ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వవేషో అనమీవో భవానః. ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వవేషో అనమీవో భవానః. యత్వేమహే ప్రతితన్నో జుషస్వ శన్న ఏతి ద్విపదే సంచతుష్పదే. యత్వేమహే ప్రతితన్నో జుషస్వ శన్న ఏధి ద్విపదే సంచతుష్పదే. యత్వేమహే ప్రతితన్నో జుషస్వ శన్న ఏధి ద్విపదే సంచతుష్పదే. వాస్తోస్పతే శగ్మయా సగుం సదా తే సఖీమహిరన్మయా గాతుమత్యా. వాస్తోష్పతే శగ్మయా సగుం సదా తే సఖీమహిరన్మయా గాతుమత్యా. వాస్తోష్పతే శగ్మయా సకుం సదా తే సక్షీహిరణ్మయా సఖేమహిరణ్మయా సక్షీమహిరణ్మయా గాతుమత్యా. అది కలిపి సాక్షీమహిరణ్మయా గాతుమత్యా. సక్షీమహిరణ్మయా గాతుమత్యా. ఆవహ క్షేమ ఉత యోగే వరన్నో యూయం పాత స్వస్తిభిస్తదానా. ఆవహ క్షేమ ఉత యోగే వరన్నో యూయం
గురుగారు ఎక్కడైనా సరే విసర్గలు ఆ వహ ఉన్నాయి అనుకోండి, ఆ వహ అని చోట విసర్గలు ఉన్నాయి. దాని గురుగారు పక్కన గనక క్షకారం గనక వస్తే క్ష గాని, క్షే గాని, క్షో గాని, క్షౌ గాని అక్కడ ఒక్క నిమిషం గ్యాప్ ఇయ్యాలి. ఆ వహ క్షేమ ఉతయోగే వరన్నో అలాగనమాట. కలిపి చెబితే అది చాలా దోషం అది. గురుగారు ఆవహ క్షేమ ఉతయోగే వరన్నో యూయం పాత స్వస్తిభిः సదా నః. ఆవహ క్షేమ ఉత యోగే వరన్నో యూయం పాత స్వస్తిభిः సదా నః. ఆ, ఆవహ క్షేమ ఉత యోగే వరన్నో యూయం పాత స్వస్తిభిः సదా నః. అమీవః వాస్తో ఓస్పతే విశ్వారూపాణ్యా విశన్. అమీవః వాస్తోష్పతే ప్రతరన్నో న ఏధి. క్షమించండి గురుగారు, అది మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పండి. చెప్పండి. అమీవః వాస్తో ఓస్పతే విశ్వారూపాణ్యా విశన్. అమీవః వాస్తోష్పతే విశ్వ. ఇది నా దగ్గర లేదు గురుగారు, క్షమించండి అందుకని. ఏం పర్వాలేదు. విశ్వరూపాణ్యా విశన్. విశ్వారూపాణ్యా విశన్. అమీవః వాస్తోష్పతే విశ్వరూపాణ్యా విశన్. సఖా సుషేవ ఏధినః. సఖా సుషేవ ఏధినః. సఖా సుషేవ ఏధినః. ఈ 3 మంత్రాలు కూడా చాలా ముఖ్యమైనవండి. ఇప్పుడు మనం గృహప్రవేశం చేసినప్పుడు ఇంట్లో వాస్తు హోమం చేస్తాం కదా. వాస్తు హోమం చేసినప్పుడు ఈ మంత్రాలతోనే హోమం చేస్తాం. గురుగారు అందువల్ల ఈ మంత్రాల్ని కాస్త జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ప్రధానంగా శుభగుం శుభం శుభగుం శుభం స్వస్త్యయనంతాక్షమరిష్ట. ఈ మంత్రం ఉందండి మీ దగ్గర? ఉంది గురుగారు. స్వస్త్యయనంతాక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం. స్వస్త్యయనం తార్క్ష్యమరిష్టనేమి అమరిష్టనేమిం. మరిష్టనేమిం. స్వస్త్యయనం తార్క్ష్యమరిష్టనేమిం మరిష్ట ఒత్తు లేదండి, గుర్తుపెట్టుకోండి అది. స్వస్త్యయనంతాక్షమరిష్టనేమిం. స్వస్త్యయనంతార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం మా అనుదాత్తం చెబుతున్నారుగా. మహద్భూతం వాయసం దేవతానాం. మళ్ళీ చెప్పండి. చెయ్యనంతాక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం. స్వస్త్యయనంతార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం. అసు రఘ్నమింద్ర సఖం సమత్సు బృహద్యశో నామ వివరుహేమ. అసు రగ్నమింద్ర సఖం. అసు రఘ్నమింద్ర ద్ర అనేటువంటి దాతం. అసు రఘ్నమింద్ర సఖం సమత్సు బృహద్యశో నామ వివరుహేమ. అసు రగ్నమింద్ర సఖం. మీ ఉదాత్తం చెబుతున్నారు. ఇంద్ర పైకి చెప్పాలి. మింద్ర మింద్ర అసు రఘ్నమింద్ర సఖం. అసు రఘ్నమింద్ర సఖం. అసు రగ్నమింద్ర సఖం. అసు రగ్నమింద్ర సఖం సమత్సు బృహద్యశో. బృహద్యశో గట్టిగా అనుదాత్తం చెప్పండి. సమత్సు బృహద్యశో నావ మివారుహేమ. అది సమత్సు చెప్పండి. మళ్ళీ చెప్పండి. అసు రఘ్నమింద్ర సఖం సమత్సు బృహద్యశో నామ వివరుహేమ. అసు రగ్నమింద్ర సఖం సమత్సు బృహద్యశో నావ
నామ మివావు హేమ నావమివారు హేమ నావ అహో మివారు హేమ అంహో ముచమాంగిరసం గయన్స్య స్వస్యాత్రేయం మనసా చదార్చ్యం. అం అంహో అది గురుగారు పోనీ మళ్ళీ ఇక్కడ చెప్పండి. అంహో ముచమాంగిరసం గయన్చ అంహోముచ మాంగిరసం చ గయన్చ గయన్ అంహో ముచమాంగిరసం గయన్చ. అంహోముచ మాంగిరసం గయం చ ఆ అంహోముచ మాంగిరసం గయం చ స్వస్యాత్రేయం మనసా చతార్క్ష్యం. స్వస్యాత్రేయం మనసా చతార్క్ష్యం. స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం 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 దీర్ఘస్వరితం. స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రయతపాణి శరణం ప్రపద్యే. ప్రయతపాన్ని శరణం ప్రపద్యే ప్రయతపాన్ని శరణం కాదండి, ప్రయతపాణి ప్రయత యా ఉదాత్తం చెప్పండి. ప్రయతపాని శరణం ప్రపద్యే మళ్ళీ ప్రయతపాని శరణం ప్రపద్యే శరణం అనుదాత్తం. ప్రయతపాణి శరణం ప్రపద్యే. ప్రయతపాని శరణం ప్రపద్యే మళ్ళీ ప్రయతపాని శరణం ప్రపద్యే మీరు అనా కూడా అనుదాత్తం చెబుతున్నట్టుగా నాకు వినబడుతుంది. ప్రయతపాణి శరణం ప్రపద్యే. ప్రయతపాని శరణం ప్రపద్యే మళ్ళీ ప్రయతపాని శరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభయన్నో అస్తు. స్వస్తి సంబాధేష్వ భయన్నో అస్తు స్వస్తి సంబాధేష్వ భయన్నో అస్తు మళ్ళీ ఇంకో మాట చెప్పండి ఈ వాక్యం. స్వస్తి స్వస్తి అదే అంటున్నా. స్తి ఉదాత్తం చెబుతున్నారు. స్వస్తి సంబాధేష్వభయన్నోస్తు. స్తి అనేటటువంటిది స్వర్గం చెప్పాలి. స్వస్తి సంబాధేష్వభయన్నోస్తు. స్వస్తి సంబాధే కుదరట్లేదండి. స్వస్తి స్వస్తి అలా చెప్పండి. స్వస్తి అంటే స్వస్తి స్వస్తి సంబాధేష్వభయన్నోస్తు. స్వస్తి సంబాధేష్వ భయన్నో అస్తు అది స్వస్తి సంబాధేష్వ భయన్నో అస్తు శివగుం శివం. శివగుం శివం శివగుం శివం. కొంతమంది ఇది ప్రోక్షణే కాకుండా కొంతమంది దీన్ని తీర్థంగా కూడా ఇస్తారండి. వరుణ తీర్థం, బ్రహ్మవరుణ తీర్థం అని చెప్పని ఇస్తారు. లేకపోతే నారాయణ తీర్థము అని చెప్పని ఇస్తారు. గురుగారు అప్పుడు చెప్పేప్పుడు ఈ మంత్రం ఉంది కింద తీర్థప్రాశనికి ప్రత్యేకంగా. మీ దాంట్లో ఉందో ఇది లేదో ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు ఇచ్చాదు మంత్రం ఉంది ఒకటి. లేదు గురుగారు, నా దగ్గర లేదు. అది ఒకసారి ఏంటంటే అది స్కాన్ చేసి పంపిస్తే అది నేను చెప్తాను పంపిస్తానండి. నేను అది గురుగారు. పంపిస్తాను. తర్వాత గురుగారు. రేపు నేను ప్రత్యేకంగా పాఠం చెప్పను, కానీ మీరు మాత్రం హాజరు కండి. మీరు నాకు ఒక మాట వినిపించండి. ఇది కర్మణ పుణ్యవచనం. గురుగారు అలాగే గురుగారు. కర్మణ పుణ్యవచనం నాకు పూర్తిగా కనుక ఒకటి వినిపిస్తే మీకు ఎంత మటుకు సాగింది అనే విషయం బట్టి మీకు ఎల్లుండి నుంచి మీకు ఆ జ్యోతిష భాగం అన్నారు అనుకున్నారు కదా, రేపు విజయ నుంచి రేపు అవును న్యాయగత గురుగారు. అనధ్యయనము. అవును కానీ గురుగారు. మొన్న నేను దశమి నాడు మీకు పాఠం చెప్పలేదు కాబట్టి ఆ పాఠం ప్రత్యామ్నాయంగా ఇది చెబుతాను మీకు. అలాగే గురుగారు. మీరు ఓకే ఎలాగంటే నాయనా. అలాగా. ఆ. సరే గురుగారు. తర్వాత ఆ కాగితం పెన్ను నక్షత్రాలు మీ దగ్గర ఉన్నాయా అని. గురుగారు అన్ని ఉన్నాయి గురుగారు.
వరుసగా నక్షత్రాలన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ముహూర్త భాగమే కదా కావాల్సింది. పంచాంగం దగ్గర పెట్టుకోండి. గురుగారు తర్వాత కాగితం పెన్ను దగ్గర పెట్టుకోండి. గురుగారు పెట్టుకుంటే దాన్ని బట్టి మొట్టమొదట మీకు రావాల్సింది ఏంటి అని అంటే, ఎక్కడ మధ్యలో అడిగినా సరే నక్షత్రం ఆ నక్షత్రం ఇప్పుడు ఉదాహరణకి అనురాధ నక్షత్రం అనుకోండి. అనురాధ నక్షత్రం దగ్గర నుంచి చెప్పమంటే మళ్ళీ విశాఖ నక్షత్రం దాకా నాకు తప్పు గడగడగడ చెప్పేట్టుగా ఉండాలి. భరణి గురుగారు. నక్షత్రం చెప్పంటే కృత్తిగా నక్షత్రం దగ్గర నుంచి ప్రారంభమైతే మనకి మహర్దశలతో సహా తెలిసిపోతుందండి. అలాగే అది చెబుతాను. కాగితం కాస్త నక్షత్రాలు మాత్రం గట్టి చేయండి. అలాగే పుస్తకం చూడకుండా నక్షత్రం చెప్పాలి, గుర్తు పెట్టుకోండి ముహూర్తాలకి. ఎందుకంటే అలాగే కళ్ళు కనిపిస్తూ ఉండాలి మనకి. అలా కనుక ఉంటే మనకి సక్రమంగా వస్తుంది. అయ్యా అలాగే శుభం. రేపు కూడా పాఠం ఉంటుంది. అలాగే మీరు చెబుతున్నారు నాకు. అలాగే సరే. గురు. ఓకేనండి. శుభం. నమః. గురుభ్యో నమః. హరి ఓం.